ఏం పీకే అబ్బో షిప్ ఆటికి పోయి షిప్కి పోయి షిప్ సీజ్ చేస్తా. అధికారులు నా మాట వినలేదు. ఎన్నిసార్లు చేస్తావు షిప్పు? వాళ్ళు 2 సార్లు సీజ్ చేసినారు. నువ్వు మళ్ళీ దాన్ని వచ్చి సెకండ్ టైం ఓవర్ యాక్షన్గా ఓవర్ బిల్డప్గా షిప్పు సీజ్ చేసిన అని చెప్తావు. ముందు వాడు ఉన్నాడు కదా, వానికి ఏం చేస్తావంటే ముందు వాడిని రాజీనామా చేయమని చెప్పు. నీ పక్కలో తొత్తుగాడు ఉంటాడు కదా ఒకడు, ముందు వానికి చెప్పు, వాడిని రాజీనామా చేయించేసి చేతగాని దద్దమ్మ పరిపాలన చేసుకుంటూ అధికారుల మీద నా మాట వినలేదు. ఎందుకు వింటారు నీ మాట? నీ పీకుడు మాటలన్నీ వాళ్ళకు అర్థమైపోయినాయి కాబట్టి అందుకే వాళ్ళు వినలేదు. వింటారు. నువ్వు సొల్లు కబుర్లు వాళ్ళకు కూడా విసుకొచ్చిపోతుంది. నువ్వు సీజ్ చేసినది 10 సార్లు దేశమ్మ నెలకొక డైవర్షన్ బాగా పెడతారా మీరు? ఇంతకు నెలకొక డైవర్షన్ ఎక్కడే ఎంక్వైరీ చేసుకుంటారు? గూగుల్ని అడుగుతారా? గూగుల్ తల్లి రోజుకో నెలకొక డైవర్షన్ చెప్పు అని ఇస్తుందా? గూగుల్ తల్లికి అడిగితే భలే డైవర్షన్ చేస్తారా మీరు? ఈ జగనన్న రాని ఆగు. జగనన్న జనాలు లేకొస్తానని సంక్రాంతి తర్వాత నీ అబ్బ కొడుకులు వాడితే అబ్బ కొడుకులులా ఫీజు రియంబర్స్మెంటు ఏం చేసినారు? పాదయాత్ర చేసి పాదాల మీద యాత్ర చేసి ఒక్కొక్కడులా బజ్జీలు తినుకుంటూ వాడు పాదాల మీద యాత్ర చేసి మేము వస్తే అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఒకేసారి చేస్తామండ్రి. అబ్బా కొడుకులు దొంగ నాటకాలు బాగా ఆడతారా మీరు ఇద్దరు? అమ్మమ్మమ్మమ్మ జాకిలు పెట్టిన లేస్తా. అబ్బా మీరు పక్క జాదు నా కొడుకుడురా. వాడైతే జేసీగాడు కుక్క మొత్తుకున్నాడు, మొత్తుకుంటున్నాడు చూడండి. వాని ముందు చెప్తా కొట్టండి పోయి.